హాయ్ అండి, నేను మీ నీల. ఈరోజు బెండకాయ పెరుగు కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక అరగంట పాటు నానబెట్టుకున్న కందిపప్పు కొంచెం వేసుకోండి మిక్సీలో. తర్వాత కోసిన ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర అన్నీ వేసి బాగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ కర్రీలో కారం అనేది వేసుకోము, సో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఇప్పుడే మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను హై ఫ్లేమ్లో కొంచెం సాల్ట్ వేసి జిగిరిపోయేంత వరకు వేపుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు బాగా వేగిన బెండకాయ ముక్కలను తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చేదాకా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత ముందుగా చేసుకున్న పేస్ట్ని తీసుకొచ్చి ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని బాగా కలర్ వచ్చిందాకా వేయించుకోండి, పచ్చివాసన పోయేదాకా. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీలోకి పుల్లని పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి పెరుగుని తీసుకొని గడ్డలు లేకుండా చేసుకొని పక్కకు పెట్టుకోండి. మన ఈ పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటరు, ముందుగా వేపుకున్న బెండకాయ ముక్కలు అన్నీ వేసుకొని మూత పెట్టేసుకోండి. బెండకాయ ముక్కలు ఆ గ్రేవీ ఉడకడానికి కనీసం 15 నిమిషాలు పడుతుంది. ఈ కర్రీ చపాతీలకు చాలా బాగుంటుందండి. మసాలా కర్రీల కంటే కూడా ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. 15 నిమిషాలకి కర్రీ అనేది చాలా దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు పలచగా చేసుకుని మజ్జిగను తీసుకొచ్చి అందులో వేసుకొని కలుపుకోవడమే. తర్వాత కొంచెం కరివేపాకులు కూడా యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోవడమే అండి. మన బెండకాయ పెరుగు కర్రీ రెడీ. మన ఛానల్ చూస్తూ ఉండండి, షేర్ చేయండి. టాటా.